గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మరణించిన తర్వాత ఆత్మ ప్రయాణం అనేది ఏ విధంగా ఉంటుంది? అంటే శాస్త్రాలు, ఉపనిషత్తులు, గరుడ పురాణం, భగవద్గీత వీటన్నిటి ప్రకారం ఆత్మ ప్రయాణం అనేది ఏ విధంగా ఉంటుందనేది మా ప్రేక్షకుల కోసం వివరిస్తారా? మన ప్రపంచం పుట్టక ముందే పుట్టింది గరుడ పురాణం. ఇప్పుడున్నటువంటి గరుడ పురాణం కాదండి. గరుడ పురాణం అంటే ఇంత ఎత్తున ఉంటుంది. అది మా దగ్గర ఉంది. ఇప్పుడున్నటువంటి గరుడ పురాణం మనకి బుక్కుల్లోనూ నెట్లోనూ దొరికేటువంటి గరుడ పురాణం అనేది ఇదంతా రాచింది. ఇప్పుడు ఇది కాదు గరుడ పురాణం. గరుడ పురాణంలో చాలా వేదాలు చెప్పున్నారు. ఇప్పుడు మనకున్నటువంటి సమవేదం, సారవేదం ఏవైతే ఉన్నాయో, ఎదుర్వేదం ఏదైతే ఉందో, ఈ 4 వేదాలు కూడా సారాంశం ఎక్కడైతే ఉందో గరుడ పురాణంలో మొదలవుతుంది అనమాట. ఈ గరుడ పురాణంలో ఈగల గురించి చాలా బాగా చెప్పున్నారనమాట. అయితే అలానే ఈ గరుడ పురాణంలో కొన్ని ఉంటాయి. దాంట్లో ఆత్మ ప్రయాణం అనేది ఒకటి ఉంటుంది. అసలు ఆత్మలు ఎలా మొదలవుతాయి, ఆత్మ ప్రయాణం ఏంటి అనేది. ఆత్మ అనేది మనకు అనుకుంటాం కదా, చాలా పెద్దగా ఉంటాయి. మనం రామ్ గోపాల్ వర్మ కానీ ఇప్పుడైతే చాలామంది తీస్తున్నారు. ఇంట్లో వచ్చి మూల కూర్చోవడం, మీద పట్టడం, తెల్లగా ఉండడం, అదే కదా ఆత్మలు అంటే. మనకు తెలిసిన ఆత్మలు అవేనా? అట్లా ఉంటాయి. సినిమాలో చూసిన ఆత్మలు ఉంటాయి. ఆత్మ అంటే ఇంతే ఉంటుందండి. మనకి గోరులో మట్టి ఉంటుంది కదా, ఈ గోరు ఎంత ఉందండి? ఇంతే ఉంటుంది ఆత్మ. దాని సారస్యం మనిషి రూపము ఇట్లా ఇదంతా ఏముండదు. ఇదంతా పిల్లి రూపంగా ఉంటుంది, ఎలిక రూపంలో ఉంటుంది. ఆత్మ అనేది ఇంతే ఉంటుంది. కొన్ని ఆత్మలు ఉంటాయి, చాలా పెద్దగా అవుతాయి. అది మనం భావించుకునే దాన్ని బట్టి అవుతూ ఉంటాయి. మన నీడని, మన షాడోని దాటి వెళ్తూ ఉంటాయి. వాటికి పవర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క తరుణంలో అమావాస్య రోజు ఉంది, ఆదివారం ఉంది, మంగళవారం ఉంది, కూర నక్షత్రం ఉంది, ఆ రోజున అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం ఉంది అంటే ఆ రోజు వాటికి ఉద్భవించేటువంటి పవర్స్ వస్తాయి. ఒక్కొక్క సమయంలో పవర్స్ రాగానే ఆత్మ ఉండేది అందరూ అనుకుంటారు 12కి టైం అనుకుంటారు. కాదు, 1:30 నుంచి 2:30 వరకు ఈ గంట సమయంలో మాత్రమే ఆత్మలు జర్నీ చేస్తూ ఉంటాయి. నైట్ మనకి మన భారతదేశ వస్తమాన ప్రకారంగా నైట్ మిడ్-నైట్ 1:30 నుంచి లేదా 1 గంట నుంచి 2:30 వరకు. 2:30 తర్వాత బ్రాహ్మీ ముహూర్తం, దేవుళ్ళు వస్తారు. అప్పుడు సాధువులు, గురువులు 2:30 తర్వాత అది ఏకుంజాన్ అయిపోద్ది మనకి. ఇంకా అప్పుడు ఇంకా సాధువులు, సన్యాసులు, యోగులు, యోగ్యులు వాళ్ళు వస్తారన్నమాట. 2:30 వరకు ఆత్మలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఆత్మలు ముందు ప్రయాణం చేసి స్నానం ఆచరించిన తర్వాత దేవుళ్ళు వస్తారు స్నానం చేయడానికి. ఇది జరిగేటువంటి ప్రక్రియ. అయితే ఈ ఆత్మ ప్రయాణం ఉంటుంది. మరణించిన తర్వాత మరణం ఎలా చెందారో చూసుకోవాలి. సూసైడ్ చేసుకున్నారా, యాక్సిడెంట్లో ఏమైనా జరిగిందా, లేదా ఆరోగ్యం బాలేక మరణించున్నారా, లేకపోతే ఇంకేదన్నా కావాలని హఠాత్తుగా మరణించున్నారా, లేదా కాలం వచ్చి చనిపోయారా అని మనం గ్రహించుకోవాలి. ఈ ఆత్మల్ని మనము వాటిని చేసుకోవాలంటే ఇప్పుడు మొన్న ఇటీవల కాలంలో ఒక వైరస్ వచ్చింది. చాలామంది ముచ్చివాత పడి ఉన్నారు. ఒక బస్సులోనో ఫ్లైట్లోనో వెళ్ళిపోతూ ఉంటారు. ఆటోమేటిక్గా అది వాళ్ళు ఇదైపోతారు. ఉగ్రవాదులు బాంబులు ఇస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అవన్నీ కూడా హఠాత్ మరణం అంటారు. మనకు తెలియకుండా జరిగిపెట్టి మరణాలు కాదు, గండాలు. ఆ గండాలు తప్పించుకుంటే మరణం ఉండదు. లేకపోతే ఆ గండం అలానే ఉందంటే మరణం కింద వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి మరణాలకి చెందినప్పుడు ఆత్మలు అయిపోతాయి. ఆ ఆత్మలు మామూలుగా జీవాత్మ, పాపాత్మ, కిర్మాత్మ అంటూ 3 ఉంటాయి అన్నమాట. 3 ఆత్మలు మరణించగానే వెళ్ళిపోయేది ఒక ఆత్మ వెళ్ళిపోయి లెక్కలు చూసుకుంటుంది. అక్కడ చిత్తగుప్త దగ్గర లెక్కలు చూసుకుంటుంటుంది. అలాంటి జీవాత్మ ఉంటుంది. మన జీవుల ప్రకారం అంటే మనం చుట్టూతోనే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామంటే మీ వెనక ఒక శక్తి ఉంది. సో ఇక్కడ ఏంది మనకు కనపడదు. మానవ జీవాలకి ఏంటంటే చర్మం ఉన్నంత వరకు కొన్ని కనపడవు మనకి. కొన్ని శక్తులు నేర్చుకుని లేకపోతే విద్య తీసుకున్న వారికి అయితే కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఆ ఆత్మలు చాలా పవిత్రంగా ఉంటాయి అన్నమాట. కొన్ని రకాలు కొంతమంది గురువులకి, ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, మేము ఆత్మనే తీసుకుంటాం. మేము పరి, జిన్ను ఇలాంటివి తీసుకుని వాటి వల్ల మేము పనులు చేపిస్తాం, మంచి పనులు చేపిస్తాం. ఇవి కూడా ఆత్మలే. కాకపోతే ఏంటంటే మేము ఎట్లా చేపిస్తాం, మేము చెప్పినట్టు వినేలాగా వాటి యొక్క సాధన ఉంటుంది. సాధన చేసుకొని మంచి పనులు చేయించేలాగా చేపిస్తూ ఉంటాము. కొన్ని రకాల ఆత్మలు ఉంటాయి, అవి కొరి దెయ్యాలంటారు. కొరి దెయ్యాలు అలా ఆత్మలు ఉంటాయి. అవి ఎందుకు వస్తాయి అంటే యాక్సిడెంట్లు అవటం, చనిపోవటం, వాటికి తర్పణం చేయకపోవటం, వాళ్ళకి తరపున ఎవరు లేకపోవటం, అనాథాలు అంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కొరివీళ్ళు దెయ్యాలు అయిపోతారు అన్నమాట. కోరికలు ఉన్న వారందరూ కూడా అవి జీవాత్మలు అయిపోతాయి. అవి ఇక్కడే ఉండిపోతాయి, వెళ్ళవు, పైకి వెళ్ళవు. ఇవి వాళ్ళు ఎట్లా వెళ్ళాలి అంటే ఎవరిని పట్టడం కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ, ఎన్నో రకాల ఇబ్బంది పెట్టడం కానీ చేస్తూ ఉంటాయి. అలా ప్రయాణం చేసి 3.5 సంవత్సరాల పాటు మన భారతదేశ వ్యవస్థానం ప్రకారంగా 36 మాసాలు భూమి మీదే ఉంటాయి ఆత్మలు. అవి ఆత్మలు భూమి మీద ఎవరైనా బాడీలో దూరిని అనుకోండి, ఆ దూరిన తర్వాత ఇంక వాళ్ళని తీసుకెళ్ళిపోతే తప్పితే ఆ ఆత్మలు వెళ్ళవు. ఇక నా బోటోల దగ్గరికి గురువు దగ్గరికి వెళ్తే
అప్పుడు వాటి నుంచి బయట తొలగించేసి ఆ బాడీలో నుంచి ఆత్మ తీసేసి ఆ ఆత్మకి ప్రయాణం చేసేదానికి ఉంటుంది. అలాంటి వాటికైతే కనుక ఏది కొరువులు పట్టిని, ఆత్మలు పట్టిని, దెయ్యాలు పట్టిని, భూతాలు పట్టిని అంటారు కదా, వాటికైతే. మామూలుగా ఆత్మలు అయితే కనుక సాదాసీదగా చనిపోయేసి వారికి తర్పణ వదిలితే కనుక ఆత్మ జీవనం అనేది 1 year పడుతుంది. మనకి 360 రోజులు పడుతుంది. 365 రోజులు జర్నీ పడుతుంది వాటికి. ఇక్కడ ఉండి భూమి మీద అన్ని రకాలు చూసుకోండి, కోరికలు తీర్చుకోవాలి వాటిని. ఆ కోరికలు ఇక్కడ పెద్దవారు ఉంటారు కదా, ఇక్కడ ఉన్నవారు, వారి తర్వాత కాలంలో ఉన్నవారు అందరూ కూడా వారికి ఏదైతే చేస్తూ నేను చేయలేకపోయానే, నేను చనిపోయాను, ఇంక నా వల్ల కాదన్నప్పుడు వాళ్ళలో చేసేసి ఆ సంకల్పం అంతా పూర్తి చేసుకుని 1 year జర్నీ చేస్తూ ఉంటాయి. అప్పుడే మనము ఏదైనా పుణ్య నదుల్లోనూ పుణ్యస్థానాల్లోనూ మనం తర్పణం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ వంశస్థులు ఎవరైతే ఉన్నారో తర్పణం అనేది ఎవరో ఒకరు ఇవ్వడం ద్వారా ఆత్మ సంతృప్తితో పైకి చెందేసి అప్పుడు మళ్ళీ వాళ్ళకి జన్మ అనేది ఉంటుంది. ఆ లోపు జన్మించారంటే మాత్రం వాళ్ళకి బాలదిష్ట రోగాలను ఉంటాయి. 1 year లోపున ఎవరైనా ప్రెగ్నెన్సీ అయ్యేసి, ఇప్పుడు ఇంట్లో ఎవరైనా కాలం చేస్తున్నారు, 1 year లోపున వాళ్ళ చుట్టాలు కానీ బంధుమిత్రులు ఎవరైనా ప్రెగ్నెన్సీ అయ్యేసి మళ్ళీ మగపిల్లలు పుడితే కనుక వారికి జీవలో మనకి బాలారిష్ట రోగాలు అంటారు. ఆ బాలిష్ట రోగాలు వచ్చి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనమాట. అందుకనే 1 year తర్వాత పుట్టే పిల్లలకి మాత్రమే ఆ పేర్లు పెట్టుకోవాలి. 365 రోజులు మాత్రం పెళ్లి చేసుకోకూడదు, ఆ పేర్లు పెట్టుకోకూడదు. ఆ జీవాత్మ మనకి అందుకోసమే దాన్ని ఏమంటారంటే మనకి కీడు అంటారు. ఆ సంవత్సరం పాటు కీడు అంటారు. ఆ కీడుని మనము కీడుగానే చూసుకోవాలి. దేవాలయాలకు వెళ్ళొచ్చు అంతే, కీడునంటే అంతే. మనకి ఆ ఆత్మ పైకి వెళ్ళాలంటే 360 రోజుల తర్వాత మనం వదిలేది సంవత్సరికం అంటారు. ఆ సంవత్సరికం అయిపోయిన తర్వాతనే ఆత్మలు వెళ్ళిపోతుంటాయి. అంటే ఈ సంవత్సరం పాటు కూడా జర్నీ అనేది ఆత్మలు చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఆత్మ ప్రయాణం గురించి చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.